డీలో మీ సింబల్ ఓకే. సో ఇద్దరు నిజంగా ఫ్రేమ్లో చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ మాస్టర్. నాకు తెలిసి ఇంతవరకు ఏ ఛానల్ ట్రై చేయలేదు రేఖా ప్రకాష్ మాస్టర్ గారిని, చిన్ని ప్రకాష్ మాస్టర్ గారిని ఇద్దరిని ఒకే స్క్రీన్లో. సో రియల్లీ మా ఛానల్ చాలా లక్కీ అనుకుంటాను, నేను చాలా లక్కీ అనుకుంటాను మాస్టర్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అండి. యా, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి చెప్పండి. ఇప్పుడు చిన్ని ప్రకాష్ గారు అంటే మా హైదరాబాద్ వస్తుంటారు అప్పుడప్పుడు కొన్ని సాంగ్స్కి. మా మాస్టర్ ఆ లవ్ ఎఫెక్షన్ ఉంది కాబట్టి కొద్ది గొప్ప తెలుసు. బట్ రేఖా ప్రకాష్ మాస్టర్ గారు హిందీని ఏళ్తున్నారు. ఐశ్వర్యరాయ్ దగ్గర నుంచి, మాధురి దీక్షిత్ దగ్గర నుంచి చేసిన సాంగ్స్ అన్నీ కూడా మాస్టర్ అల్టిమేట్ సూపర్ డూపర్ హిట్స్. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. మా తెలుగు అమ్మాయి బాంబేలో జెండా పాదేసి అక్కడ హీరోయిన్స్ని ఏ విధంగా ఈరోజు తీర్చిదిద్దారో మా అందరికీ తెలుసు మాస్టర్. హౌ డూ యూ ఫీల్ మాస్టర్? ఎలా అనిపిస్తుంది ఒక తెలుగు అమ్మాయిగా? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఒక సైడ్ చాలా గర్వంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో తెలుగు విజయవాడ నుంచి చెన్నైకి వచ్చి, చెన్నై నుంచి బాంబేకి వచ్చి, బాంబేలో చేయాలి అనేది ఇట్స్ అ బిగ్ లాంగ్ డిఫికల్ట్ జర్నీ, బట్ అల్టిమేట్లీ సక్సెస్ జర్నీ. ఓకే, ఎలా ఉంది మాస్టర్ బాంబేలో? ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్? డైలీ చూస్తుంటే కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. మాకు బాంబే అనగానే గుర్తొచ్చే వ్యక్తులు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మీ ఇద్దరు ఎప్పుడు గుర్తుంటారు. అంటే డీ ద్వారా ఇంకా చాలా క్లోజ్ అయ్యారు ప్రజలకు కాబట్టి చాలా గుర్తున్నారు ఇప్పుడు కూడా. చిన్ని ప్రకాష్ మాస్టర్, రేఖా ప్రకాష్ మాస్టర్ బాంబేలోనే ఉన్నారు. ఎలా ఉన్నారని ఎప్పుడు అనుకుంటాం. ఈరోజు సరోజ్ ఖాన్ గారు దీనివల్ల లైవ్కి వచ్చారు. ఎలా ఉంటుంది మాస్టర్ సరోజ్ ఖాన్ గారితో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది? షీఈ్ అ లెజెండ్. లెజెండ్ ఎలా ఉంటుంది అంటే ఎట్లాగా, షీఈ్ అ లెజెండ్ కొరియోగ్రాఫర్. ఆవిడలాగా ఎవరు పుట్టలేదు, పుట్టరు, పుట్టబోరు. సింపుల్. ఓకే, షీఈ్ లెజెండ్ అండ్ వీఆర్ అన్ అ గ్రేట్ లాస్. అంటే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, అందరం కొరియోగ్రాఫర్స్మే. అందులో ఆ స్పెషల్ క్వాలిటీస్ అండ్ షీఈ్ సంథింగ్ ఎల్స్ అండి. డెఫినెట్లీ షీఈ్ అ వండర్ఫుల్ కొరియోగ్రాఫర్ అండ్ వండర్ఫుల్ పర్సన్. ఏం నేర్చుకున్నారు మాస్టర్ మీరు లెజెండరీ దగ్గర నుంచి? నేను యాక్చువల్గా ఆవిడ స్టూడెంట్ కాదు కనుక నాకు ఆవిడ ఇది తెలియదు, కానీ ఆవిడ స్టైల్ ఆఫ్ కొరియోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. ఇట్స్ అ వెరీ, అంటే ఆడపిల్లలో అందాన్ని ఎలా తీసుకురావాలి, సెన్షువాలిటీని ఎలా తీసుకురావాలి, బ్యూటీ ఎలా చేయాలనేది ఆవిడకి బాగా తెలుసు, మిగతా అందరి లేడీ కొరియోగ్రాఫర్స్ కన్నా. ఓకే, షీ డెఫినెట్లీ లెజెండ్. సో ఆడవాళ్ళు మిగతా ఫీల్డ్స్ అంటే ఓకే, కొరియోగ్రఫీ ఫీల్డ్లో వచ్చిన తర్వాత కొన్ని సాంగ్స్ వేసి నిజంగా సక్సెస్ఫుల్ ఉమెన్ అనిపించుకోవడం చాలా కష్టం మాస్టర్. అది మీకు తెలిసిన విషయమే ఈ రోజుల్లో. అది మనం గట్టిగా చూస్తే సౌత్ లో వేళ్ళ మీదే ఉంటారు మాస్టర్. మీరు కావచ్చు, బృందా మేడం కావచ్చు, చెప్తే ఒక 4-5 పేర్ల కన్నా ఎక్కువ కూడా చెప్పలేం మనం. ఫస్ట్ పేరు మీరే ఉంటుంది ఆడవాళ్ళలో. అది ఇప్పుడు ఆవిడ అప్పుడు ఉండే టైంలో అయితే అసలు లెజెండ్ కొరియోగ్రాఫర్స్ ఉండేవాళ్ళు. హీరాలాల్ మాస్టర్ గారు, సోహన్ లాల్ మాస్టర్ గారు, యూనో పిఎల్ రాజ్ మాస్టర్ గారు, కమల్ మాస్టర్ గారు. వాళ్ళతోటి మధ్యలో నించుని ఒక లేడీ రావాలంటే అంత అంత ఈజీ కాదండి. అంటే మనం సౌత్ గురించి మాట్లాడుతున్నాం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హియర్. ఇట్స్ హైలీ డిఫికల్ట్. అంటే ఎందుకంటే వాళ్ళందరూ చాలా కింగులు అండ్ వాళ్ళందరూ చాలా లెజెండ్స్. వాళ్ళ మధ్యలోంచి ఈవిడ పైకొచ్చి తన పేరు నిలబెట్టుకుని తన స్టైల్ అనేది ఒక ముద్ర వేసుకోవడం అనేది చాలా కష్టం. హ్యాట్స్ ఆఫ్ టు హర్. అవును, బట్ ఆ లిస్ట్లో ఎప్పుడు మా రేఖా ప్రకాష్ గారు ఫస్ట్లోనే ఉంటారు. అంటే ఆ లెజెండ్స్ చూసి ఆ లైన్లో వెళ్ళాలనే కదా. అవును, అంటే ఆవిడ అంత సక్సెస్ చూసింది అంటే అలా అంటే తారా మాస్టర్ గారు సక్సెస్ఫుల్,
వెరీ సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్ మన ఇండస్ట్రీలో. నేను ఆవిడ దగ్గర శిష్యరికం చేసిన దాన్ని. సో వాళ్ళందరినీ చూసి నేర్చుకోవడమే కదా, ఆ రూట్లో వెళ్ళాలి, అంత పేరు సంపాదించాలి. దో ద మిగతావన్నీ ఉంటూనే ఉంటాయి, కానీ వీటన్నిటిని తట్టుకుని ఆ లైన్లోకి వెళ్ళడం అనేది ఇట్స్ ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. అవును. బట్ కొరియోగ్రాఫర్గా మీరు ఎవరెస్ట్ మాస్టర్, దాంట్లో నో డౌట్. ఎన్ని సాంగ్స్ చేశారు, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో మీడియా పరంగా మాకు తెలుసు, బట్ ప్రజలకు చాలా తక్కువ తెలుసు. బట్ డీ ద్వారా రేఖా ప్రకాష్ గారు ఏంటో అందరికీ తెలుసు. ఎందుకంటే మీ స్టైల్ కానీ, మీ డాన్సింగ్ స్టైల్ కానీ, మీ మూమెంట్స్ కానీ అన్నీ కూడా నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయని చెప్పేసి అప్పుడే మా అందరికీ తెలిసింది. మేడం, డీ ద్వారా ప్రజలకి చాలా దగ్గర అయ్యారు మీరు. ఎలా అనిపిస్తుంది డీ షో ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీకు? ఇప్పుడు వాళ్ళే లీడింగ్ కొరియోగ్రాఫర్స్ ఇక్కడ. వండర్ఫుల్ జర్నీ అండి అది. అంటే ఆ టైంలో ఎందుకు అలాగా కంటిన్యూగా చేసి ఆ ఇండస్ట్రీకి కొరియోగ్రాఫర్స్ ఇవ్వాలని. సో ఇప్పుడు లీడింగ్ లో ఉన్నారని మీరే చెప్తున్నారు. సో ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అంటే మన వాళ్ళలో ఆ షో నుంచి బయటకు వచ్చి నేర్చుకుని దే డూయింగ్ టూ గుడ్. సో అది చాలా ప్రౌడ్. ఆ షోలో మీతో బాగా గొడవ పడే అబ్బాయి కూడా ఈ రోజు లీడింగ్ కొరియోగ్రాఫర్ తెలుగు ఇండస్ట్రీలో. నేమ్ గుర్తుందా? జానీ. ఏంటి మాస్టర్ మీ ఇద్దరికి ఎప్పుడు ఎప్పుడు చూసినా కానీ అమ్మ అని అతను ప్రేమగా ఉంటారు, మీరు కొడుకుగా చూస్తారు. అమ్మ కొడుకులకి ఎప్పుడు గొడవే షోలో? ఏ గొడవ ఎక్కడ వచ్చినా తను నేర్చుకోవాలి, నేను నేర్పించాలి. అదే అసలు నిజం. సో తను నేర్చుకున్నాడు, అది గొడవలతో అవ్వనండి, లేకపోతే కష్టాలతో అవ్వనండి, మొత్తానికి నేర్చుకున్నాడు, పేరు వచ్చింది కదా. ఆ పేరులో అమ్మారాయి నేనే ఉన్నాను కదా మొదట. ఉన్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తుంటారు ఎప్పుడన్నా? లేదండి, టచ్ లో లేను ఎవరితో. ఓకే. బట్ అనుకున్నారా మాస్టర్ ఆ రోజు శేఖర్ గాని, రఘు గాని, జానీ గాని, అసలు బాబా భాస్కర్ గాని ఇంత పెద్ద గ్యారంటీ బాగా తెలుసు నాకు బాగా తెలుసు వీళ్ళు కన్ఫర్మ్డ్ గా కొరియోగ్రాఫర్స్ అవుతారు. సో అందరికీ ఆ టైంలో ఈవెన్ ఎలిమినేషన్ అవుతున్నప్పుడు కూడా నేను చెప్తూనే ఉండేదాన్ని, డోంట్ థింక్ దట్స్ ఎలిమినేషన్, ఇట్స్ వాట్ యు హ్యావ్ లెర్న్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వెదర్ యు ఆర్ లూజింగ్ ఇట్ ఆర్ యు ఆర్ గెయినింగ్ ఇట్. నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలిమినేషన్ ఏంటో తర్వాత తెలిసింది అనమాట. ఒక 1 year తర్వాత నలుగురు 4 స్తంభాలుగా ఉండిపోయారు ఇండస్ట్రీలో. ఈ రోజు ఏ పెద్ద సినిమా చూసినా కానీ వీళ్ళు నలుగురే చేస్తున్నారు. సో దానికి యాక్చువల్గా వాళ్ళందరూ డీ షోకి కంగ్రాచులేషన్ చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. అవును. వండర్ఫుల్ షో అండ్ వండర్ఫుల్ జర్నీ. అవును. మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు మా రేఖా ప్రకాష్ గారు డీలోకి? అంటే మళ్ళీ వాళ్ళని కదండి అడగాలి ఈ క్వశ్చన్, నన్ను అడుగుతున్నారు. అంటే మీరు దూరంగా ఉన్నారు, మీరు రానన్నారు అని చెప్పేసి మధ్యలో ఒక టాక్ మేడం. మీరు వస్తారంటే రెడ్ కార్పెట్ ఎవరా మల్లెమాల వాళ్ళు? తెలీదు, ఇప్పుడు కరోనా వల్ల పిలవరు. సో కరోనా అయిపోయాక వస్తారు. గ్యారంటీగా. యా. సో రేఖా ప్రకాష్ గారు ఒక 5 minutes ఎలా అనిపిస్తుంది మేడం ఈ జర్నీ అంతా? ఇన్ని సంవత్సరాలలో కొన్ని వేల సాంగ్స్, కొన్ని వేల హిట్స్, కొన్ని వందల అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ కానీ, జాతీయ అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్, నంది అవార్డ్స్. నిజంగా ఎలా అనిపిస్తుంది మీ జర్నీ చూసుకుంటే ఒకసారి? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండి, హౌ యూ టేక్ ఇట్. మీ చేతుల్లో ఉంటుంది మీ లైఫ్. And I enjoyed my life thoroughly, and I love each and every moment in my life. Nenu vadalanandi na life ni. I enjoy my life like anything. Whether I'm at home, whether I'm working, whether I'm doing anything, I love it. So I generally say to people, first try to enjoy yourself.
మీరు ఏ పని చేసినా మీరు మనస్ఫూర్తిగా చేస్తే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. సగం సగం చేస్తే సగం సగంలానే ఉంటాయి. అండ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. నో కంప్లైంట్స్. ఓకే, సూపర్. సో శ్రీదేవి దగ్గర నుంచి ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్, దీపికా పదుకునే, తెలుగులో చూసుకుంటే ప్రతి ఒక్క హీరోయిన్ కూడా చేసి ఉన్నారు. నిజంగా ఆ, మీరు చేసిన మూమెంట్స్, ఏ మూమెంట్స్ నేను చేయగలను మేడం, నా టాలెంట్ ఏంటో నేను ప్రూవ్ చేసుకోగలను అని నిరూపించుకున్న టాప్ హీరోయిన్ అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? యాక్చువల్గా అందరూ శ్రీదేవి గారు కానీ, మాధురి కానీ, లేకపోతే ప్రియాంక కానీ, లాస్ట్గా అంటే చాలా కష్టం ఆ బాడీలో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, కట్రినా కైఫ్. ఓ సూపర్. తనకి ఇండియన్ రావాలంటే చాలా కష్టం. సో తను కూడా ట్రై చేసి డన్ ఇట్. యాక్చువల్గా ఇప్పుడుండే జనరేషన్ చాలా బాగుందండి. దే థరోలీ వర్క్ హార్డ్. ఇట్స్ సూపర్. చేయలేము అనేది లేదు. కొన్ని బాడీకి రాకపోతే దెన్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. అంటే కొన్ని బాడీలకి కొన్ని మూమెంట్స్ సూట్ అవుతాయి. సో ఐ షుడ్ అండర్స్టాండ్ యువర్ బాడీ లాంగ్వేజ్, దెన్ అకార్డింగ్లీ దట్ ఐ షుడ్ గివ్. అంతేగాని నేను కొరియోగ్రాఫర్ అని నాకు వచ్చే మూమెంట్లన్నీ మీకు వచ్చేయాలి అనేది లేదు. రాంగ్. ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ని బట్టి మనం మూమెంట్స్ ఇస్తే బాగుంటుంది. ఓకే. సో అండ్ రేఖ ప్రకాష్ గారు అంటే ముఖ్యంగా లేడీ కొరియోగ్రాఫర్స్ అంటే ఒక ముద్ర వేస్తారు. సో సోలో సాంగ్స్ హీరోయిన్స్ కొన్నప్పుడే వాళ్ళని పిలుద్దామని. బట్ కొరియోగ్రాఫర్ అంటే బోత్ టాలెంట్స్ ఉంటాయి. మేల్కి చేయగలరు, ఫీమేల్కి చేయగలరు. బట్ అది ఉందంటారు, ఇంతకుముందు ఉంది కదా, అది ఓన్లీ ఫీమేల్ సాంగ్స్కే పిలుద్దాం లేడీ కొరియోగ్రాఫర్స్ని, వాళ్ళకి జెంట్స్ మూమెంట్స్ పెద్దగా రావు కదా అన్న అదైతే ఆ పడిపోయింది. ట్రెండ్ ని సరోజ్ ఖాన్ పగలగొట్టేశారు. ఓకే. ఆ ట్రెండ్ ని సరోజ్ ఖానే పగలగొట్టింది. సో షీఈస్ డన్ సో మెనీ సోలో హీరో సాంగ్స్. చాలా చేసింది ఆవిడ. సో ఆ ట్రెండ్ ని యాక్చువల్గా అక్కడి నుంచి పగలగొట్టింది ఆవిడే. సో ఐ ఆల్సో యూస్ టు డూ లాట్ ఆఫ్ హీరో సాంగ్స్. ఇది హీరోయిన్ కి మాత్రమే అనేది ఉండదు. తెలుగులో సూపర్ డూపర్ హిట్స్ మీ ఒక 4-5 నాకు బాగా నచ్చినాయి, నా కెరీర్లో నాకు టర్నింగ్ పాయింట్ అంటే ఏ సాంగ్స్ చెప్తారు మేడం? అలా సాంగ్స్ అని చెప్పలేను కానీ హీరోస్ అయిన పర్వాలేదు, బై హీరోస్ అయిన. బై పీరియడ్ యాక్చువల్గా ఫస్ట్ చాలా సపోర్ట్ చేసింది ఏఎన్ఆర్ గారు. ఓకే. హీ ఎంకరేజ్డ్ us లైక్ ఎనీథింగ్. దెన్ నాగ్, దెన్ సుమన్ గారు, దెన్ బాలయ్య గారు. అఫ్ కోర్స్ చిరంజీవి గారితో చేసాం కానీ నాట్ సో మెనీ ద వే వీ హావ్ డన్ ఫర్ నాగార్జున గారు అండ్ బాలయ్య గారు. ఓకే. We've done so many songs for బాలయ్య గారు అండ్ నాగార్జున. అఫ్ కోర్స్ వీళ్ళందరికన్నా ముందర ఏఎన్ఆర్ గారు. ఓకే. హీఈస్ లైక్ ఎ పిల్లర్. ఓకే. తెలుగు ఇండస్ట్రీ అంటే ఫస్ట్ తీసుకొచ్చింది ఏఎన్ఆర్ గారు. హీస్ టు లిటరలీ రికమెండ్ us. వీళ్ళు చేస్తారు అని. వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు. సో దట్ క్రెడిట్ గోస్ టు ఏఎన్ఆర్ గారు. సూపర్. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఏఎన్ఆర్ గారు అండ్ ఎన్టీఆర్ గారు, వాళ్ళిద్దరు ఇండస్ట్రీకి 2 కళ్ళు అంటుంటారు. చెన్నై నుంచి ఇక్కడికి రావడానికి మెయిన్ వాళ్ళే బీజం అంటారు. అవునండి. డిఫరెన్స్ ఏంటి అంటే నేను ఎన్టీఆర్ గారితో చేస్తే మహా అయితే 3 సాంగ్లు చేశానేమో అంతే నాకు తెలిసి. అది వెన్ ఐ వాజ్ అన్ అసిస్టెంట్. ఓకే. బట్ కొరియోగ్రాఫర్ అయిన తర్వాత నేను ఎన్టీఆర్ గారికి చేయలేదు. ఐఎమ్ నాట్ డన్. ఏఎన్ఆర్ గారికి చాలా చేశాను కానీ ఎన్టీఆర్ గారికి చేయలేదు. ఓకే. సో ఐ రియలీ డోంట్ నో ఎనీథింగ్ మచ్ అబౌట్ దట్. ఓకే. బట్ హిందీలో అసిస్టెంట్ గా చేశాను. అంటే భయం ఫస్ట్ ఆయన చూస్తేనే, అది ఎందుకో తెలియదు. ఎన్టీఆర్ గారినా? అవునండి. ఏఎన్ఆర్ గారిని చూస్తే ఒక ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ఓకే. ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫ్యామిలీ అలాగా. ఆయన అంత కంఫర్ట్ చేసేవారు. ఈయన అలాగే కంఫర్ట్ చేసేవారేమో కానీ నాకు తెలియదు. నాకు ఆయన చూస్తేనే భయం.
ఆయన అక్కడెక్కడో వస్తారంటే ఇక్కడి నుంచే చాలా వెనకాల ఉండి మూమెంట్ చూపించేంత వరకు అంతే. బట్ హిందీలో టర్నింగ్ పాయింట్ అంటే రేఖా ప్రకాష్ గారికి ఇంకా వెనక్కి తిరిగి హిందీలో చూసుకోలేదు ఈ సాంగ్స్ వల్ల. ఆల్ బై గాడ్ గ్రేస్ శివాజీ గారితో చేశాను, దిలీప్ కుమార్ గారితో చేశాను, ఆల్మోస్ట్ ఆల్ హీరోస్ అండి. అంటే నేను పేరు చెప్పట్లేదు కానీ ఐ డన్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి. సో టర్నింగ్ పాయింట్ అంటే ఎవ్రీ సాంగ్ ఇస్ అ టర్నింగ్ పాయింట్. అన్ని ఆ టైంలో ఏ హిట్లు పడినా అన్ని హిట్లు వస్తాయి, సాంగ్స్ వస్తాయి. ఇప్పుడు ఇస్ హిట్ నంబర్స్. సో అట్లాగా మంచి హిట్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ హీరోస్. అంటే నేను చెప్పడం లెజెండ్స్ తో కూడా ఫినిష్. అవును. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఇప్పుడున్న జనరేషన్లో 3 టాప్ మోస్ట్ సాంగ్స్ టర్న్ మళ్ళీ రేఖా ప్రకాష్ గారు ఏంటో చూపించిన సాంగ్స్ అంటే ఏం చెప్తారండి? లైక్ కత్రినాతో కావచ్చు, Recent గా ప్రియాంక చోప్రా కావచ్చు, కట్రినా ఐశ్వర్య రాయ్ చేస్తే కావచ్చు. అంటే ఇట్ వాస్ కట్రినా అంటే రీసెంట్ గా చేశాను కనుక షీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. హర్ట్స్ ఆఫ్ హిందుస్థాన్ లో షీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్లైమాక్స్. అదే మేము చేసిన సాంగ్. ఓకే. మిగతా రెండు ప్రభు గారు చేస్తారు. ఇట్స్ ఎక్సలెంట్. షీస్ డన్ ఎక్సలెంట్ జాబ్. మంచి టర్న్ అవ్వచ్చు అంతే. దాని తర్వాత ఇప్పుడు వస్తున్నాయి, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆన్ ద వే వచ్చినప్పుడు మీకే తెలుసు. డెఫినెట్గా. సో నిజంగా ఈ టైంలో రేఖా ప్రకాష్ గారు నిజంగా నాకు కనెక్ట్ అవటం మా ఛానల్కి ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం. సో Thank you. ఈగర్లీ Thank you so వెయిటింగ్ much. తెలుగు ఇండస్ట్రీ. మళ్ళీ మీరు రావాలి ఏదో ఒక షోకి, ఒక మంచి గెస్ట్గా మేమందరం చూడాలి. ఎందుకంటే ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ మీ దగ్గర నుంచి చూసి చాలా నేర్చుకుంది ఉంది. బట్ ఆ టాక్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉంది కాబట్టి నిజంగా మీ ఇద్దరు లెజెండరీస్ అన్నమాట మాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న ఏ కొరియోగ్రాఫర్స్. లెజెండ్ కాదండి. థ్యాంక్ యూ. లైఫ్ నేర్పించింది అంతేగాని నో లెజెండరీస్. యా, అది మేము మీ దగ్గర నుంచి చూసి నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు. నేర్చుకుంటే మీకే మంచిది.